జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటు సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలుగు యువనేత గుత్తా ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతన్ని ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం జరిగింది. నేను అనంతపురం ఎమ్మెల్యే సినిమా ఆడదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టిట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. తాజాగా ఈ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆడియో కాల్స్ నావి కాదు, రాజకీయ కుట్రలో భాగంగా ఇలా ప్రచారం చేస్తున్నారని, గత 16 నెలలుగా అర్బన్లో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని, బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవానని, నేను జూనియర్ ఎన్టీఆర్ దూషించినట్లు ఆడియో కాల్స్ సృష్టించారని సందర్భంగా అన్నారు. కానీ ఆడియో కాల్లో విన్న మాటలు వింటే మాత్రం ఏ అభిమాని కాదు, ఎవరికైనా కానీ రక్తం మరిగిపోయేంత కోపం వస్తూ ఉందని చెప్పాలి. ఎందుకంటే అలాంటి బూతులు మనం చెప్పలేనివి. ఎన్నో మాటలు ఎన్నో సార్లు కించపరిచినట్లు మాట్లాడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఎంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆడియో లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడంతో అభిమానులు ఒక్కసారిగా మండిపడమే కాకుండా ఆందోళనకు దిగి ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఇక వెంటనే అక్కడికి పోలీసులు మోహరించడం జరిగింది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అక్కడ ఉన్నవారంతా కూడా ఎమ్మెల్యే గారి పైన వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే వైసీపీ మాజీ మంత్రి నగరి మాజీ శాసనసభ్యురాలు అయినటువంటి రోజా గారు ఈ యొక్క విషయం పైన స్పందించడం జరిగింది. అరచేతి తోటి సూర్యుని ఆపలేం, అలాగని జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్ని కూడా మీరు ఆపలేరు, ఆపడం మీ వల్ల కాదు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, అలా మాట్లాడడం సరికాదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారట రోజా గారు. ఇక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి